సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు VC Vlogs. Hope you're all doing good. సో ఫైనల్గా మన బైక్ని అయితే ఆల్మోస్ట్ ఒక 6 months అయిపోయింది అనమాట. సో నేనైతే జనవరిలో మన బైక్ని అయితే సర్వీస్ పెట్టాను. సో 6 months అయిపోయింది కాబట్టి మనమైతే ఇప్పుడు సర్వీస్ సెంటర్కి అయితే తీసుకెళ్తున్నాము జయనగర్ దగ్గర. సో బేసిక్గా టైం పీరియడ్ వచ్చేసి 6000 kilometers ఆర్ 6 months అనమాట. ఏది ఫస్ట్ వస్తే అది. సో నేను జనవరిలో సర్వీస్ పెట్టిన తర్వాత బండిని 2487 అయితే తిరిగాను అనమాట. సో వెరీ లెస్ యాక్చువల్లీ, బట్ స్టిల్ నో ప్రాబ్లం. బండిని అయితే సర్వీస్ చేయించిన తర్వాత తిప్పచ్చు. ఏంది 6 monthsలో నేను ఓన్లీ 2000 తిరిగానా అని. సో మళ్ళీ చెక్ చేసి చూస్తే బేసిక్గా షెడ్యూల్స్ చాలా డిఫరెంట్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఎవ్రీ సిటీకి వెళ్ళి ట్రావెల్ చేస్తూ నిన్న ఫ్లైట్లో. సో అక్కడ టైం అయిపోతాను మనకి బండి తోలే ఛాన్స్ అయితే రాలేదు. బట్ ఇప్పుడు మనమైతే ఒక్కసారి సర్వీస్ చేసేసిన తర్వాత బండిని లాంగ్ ట్రిప్ అయితే కొడుతున్నాం అనమాట. సో ఆ లాంగ్ ట్రిప్లో మనం మంచిగా బండిని అయితే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ వెనకాలే మనదైతే డ్రాగ్ వస్తుంది. అండ్ కెమెరా యాంగిల్ కూడా చేంజ్ చేశాను గైస్, జస్ట్ కమెంట్ డౌన్. ఇప్పుడు యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ ఇంకా కొంచెం ఎక్కువ పెట్టాను పైకి, సో దట్ రోడ్ కనిపిస్తుందని. నేను మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత చెక్ చేస్తా. ఇఫ్ ఇట్ ఈస్ బిట్ టూ హై కొంచెం కిందకైతే దించుదాం కెమెరాని. బట్ పైకి ఉండడమే బెటర్ అనిపిస్తుంది. మా రూమ్ నుంచి షోరూమ్ వచ్చి ఆల్మోస్ట్ ఒక 15 minutes ఉంది, అంటే ఆల్మోస్ట్ 5 kilometers అనమాట, చాలా దగ్గర. ఫస్ట్ టైం నేను బెంగళూరుకి వచ్చినప్పుడు మీరు చూసారు నేను ఆ షోరూమ్ ఎత్తుకునేదానికి ఎంత తనకలాడినాను అనేసి. మనకి ఇప్పుడు పక్కనే అయిపోయింది. ఇఫ్ టైం పర్మిట్స్ నేనైతే రైనాక్స్ దగ్గరికి వెళ్ళి ఒక ట్యాంక్ ప్యాడ్ కూడా అయితే కొనాలి. ఎందుకంటే ఈ బండిలో నేను వెనకాల పెట్టుకునేదానికి నాకు నచ్చదు. బేసిక్గా పెట్టించుకోవచ్చు వెనకాల బ్యాగ్స్ ప్యానియర్స్ వేయించుకొని, బట్ దానికి ఆ బండి లుక్ అనేది అసలు మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఇట్ వోంట్ లుక్ గుడ్. ఓకే అన్న, వచ్చి బండిలోకి దూరిపో. ఎందుకు ఇంకా ఏమంత ఆత్రం ఎందుకురా బై నీకు? లీవ్ మీ అలోనా. ఎక్కువ జీటీ ఆడినట్టు అక్క చూసుకోనక్క ప్లీజ్. కొంచెం కాస్ట్లీ గాడి. భయం వచ్చేసింది నాక. హారన్ కొట్టినా వెనక్కి వస్తానే ఉంది. యాడ తగిలిచ్చేస్తుందేమో అని భయపడిపోయినా. తెలియకుండా 6 months వచ్చేసింది గాయస్. ఎప్పుడు బండి పెట్టానో తెలియదు, ఎప్పుడు 6 months అయిపోయిందో తెలియదు, ఎప్పుడు సర్వీస్ డేట్ వచ్చేసిందో కూడా తెలియదు. సో మెయింటైనింగ్ దిస్ బైక్ ఈజ్ నాట్ ఈజీ. ఎందుకంటే బండి ఎత్తామంటుకో ఖచ్చితంగా మనమైతే టచ్అప్ చేపిస్తూ ఉండాలి బండికి. లూబింగ్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ షుడ్ బీ డన్. నేను ఎవ్రీ 500 kilometersకి లూప్ చేపిస్తాను. బట్ స్టిల్ ఫర్ ది ఫస్ట్ టైం బండి కొన్న దగ్గర నుంచి 1203 kilometers నేనైతే చైన్ క్లీన్ చేయకుండా 750 kilometersకి జస్ట్ మళ్ళీ రీలూప్ చేసా, లైక్ క్లీన్ చేయలేదు. ఎందుకంటే ఎలాగో సర్వీస్కి ఇస్తున్నాను కాబట్టి బండిని అయితే అట్లే తీసుకొచ్చేసా తిరుపతి నుంచి. రీజన్ బీయింగ్ దట్ నా దగ్గర ఆ చైన్ క్లీనింగ్ బ్రష్ అనేది ఏదైతే ఉందో అది బెంగళూరులో ఉంది. ఐ డెంట్ వాంట్ టు స్పెండ్ అగైన్ 3-4 సార్లు బ్రష్కే 150 rupees పెట్టి కొంటూనే ఉన్నాను అనమాట. సో ఎందుకు అనేసి చేపిలే, రీలూప్ చేయించి అట్లే దాంతోపాటే. సో ఇప్పుడు మొత్తం చైన్ సెట్ మొత్తం నీట్గా క్లీన్ చేస్తారు షోరూమ్ వాళ్ళు. వాళ్ళతో మాట్లాడదాం, సర్వీస్ పెట్టేద్దాం బండిని. హాయ్ బ్రో. Yeah, you were in Whitefield last time. Yeah, you only put the exhaust on. Hey bro, you can do me one favor. Because of my shoe, there's a black stain over there. Yeah, is it possible to remove it? I tried to do it but it's not coming off. Okay bro, phone మర్చిపోయింటా. నా పరిస్థితి ఏంది? 900 అక్కడ పెట్టేశాము. ఇప్పుడు మనం అయితే రూమ్కి బయలుదేరేద్దాం. నేను పడుకోవాలి. నైట్ అంతా మనం నైట్ అవుట్ చేసామన్నమాట. ఎందుకంటే నా బర్త్డే ఉన్నింది కదా నిన్న. సో దానివల్ల మా రూమ్లో బేసిక్గా 3 ఉండే రూము ఆల్మోస్ట్ ఒక 13-14 మంది వచ్చిన్నారు అనమాట నైట్. సో పడుకునేదానికి స్పేస్ లేదు. సో నేను కార్తిక్ వెనకాల కూర్చున్నాడు కదా ఇప్పుడు ఈ బ్రో. సో జుబేర్ బ్రో, నేను కార్తిక్ ముగ్గురు కలిసేసి హాల్లోనే కూర్చునేసాం అనమాట, సోఫాలో పడుకోకుండా.
సో బండిని ఎలాగో లేట్ అయిపోద్ది, ఇంకా పడుకుంటే మధ్యాహ్నంగా లేస్తామని చెప్పి బండిని అయితే ఫస్ట్ సర్వీస్ ఇచ్చేసాము. దాని తర్వాత లెట్స్ ఇప్పుడు పోయి పడుకోవాలి. బెంగళూరుకి వచ్చిన తర్వాత నుంచి యాక్చువల్గా చెప్పాలంటే తిరుపతిలో స్లీప్ షెడ్యూల్ అనేది కొంచెం ఇంప్రాపర్గా ఉన్నా కూడా క్వాలిటీ స్లీప్ అనేది పొద్దున దొరికేది నాకు. ఇప్పుడు ఈ బెంగళూరుకి వచ్చిన తర్వాత పొద్దున దొరికేది లేదు. అన్న నువ్వు సూపర్ అన్న, ఎంత బాగా ఇరికిచ్చాడు చూసావు అన్న. సో అది అన్నమాట ఈ క్వాలిటీ స్లీప్ అనేది. పొద్దున పూట ఊరే నీకు గాల్లో కదరప్ప, నీ నేల మీద ఏం పనరా నీకు. దగ్గరలో వాటర్ వాష్ ఎక్కడ ఉందో చూడు, బండి వాష్ చేపిద్దాం. ఈ మధ్య నేను అప్లోడ్ చేసిన షార్ట్స్ అన్నీ వచ్చేసి ఆటోమేటిక్గా యూట్యూబ్ వాడు ఆటో డబ్ చేసేసి ఇంగ్లీష్లోకి వేస్తున్నాడు. సో అందరూ ఏమనుకుంటున్నారంటే నేను ఇంగ్లీష్లో షార్ట్స్ వదులుతున్నాను అనుకుంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ మా మమ్మీ కూడా నిన్న కాల్ చేసి ఏరా విషయం నీ వీడియోలో ఇంగ్లీష్లో వస్తున్నాయి ఏంట్రా అని అడిగింది. అప్పుడు నేను చూసుకుంటే మమ్మీ ఒకసారి నీ దాని నుంచి లింక్ పంపించు అని చెప్పాను. అప్పుడు మమ్మీ లింక్ నుంచి ఓపెన్ చేస్తే ఇంగ్లీష్లో వస్తుంది. సో బేసిక్గా ఎవరైతే ఇంగ్లీష్ షార్ట్స్ ఎక్కువ చూస్తున్నారో వాళ్ళకి ఆటోమేటిక్గా ఇంగ్లీష్లోకి వెళ్ళిపోతుంది అనమాట. తెలుగు చూసేటోళ్ళకి తెలుగు వెళ్తుంది అండ్ హిందీ చూసేటోళ్ళకి హిందీలో వెళ్తుంది. సో బేసిక్గా ఇట్స్ ఆల్ అబౌట్ యూట్యూబ్ అనమాట. నేను ఇంకా ఆ ఫీచర్ని అయితే ఆఫ్ చేయలేదు. మనం యాక్చువల్గా ఆ ఫీచర్ని కూడా ఆఫ్ చేసుకోవచ్చు. ఐ డోంట్ వాంట్ టు ఆఫ్ ఇట్. అండ్ మంచిదే కదా, మనకి కూడా భాష రానోడు కూడా చూస్తూ ఉంటాడు. అండ్ మనం కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ వీడియోస్ తీసుకోవాలనుకున్నా లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఏదైనా వేరే భాషలో మంచిగా చెప్తున్నా కూడా మనకి ఈజీగా అర్థమైపోద్దిగా, ఇంగ్లీష్లో కానీ లేకపోతే హిందీలో కానీ అలా వస్తుంటే. ఇన్ఫ్యాక్ట్ కొన్ని రోజుల తర్వాత నాకు తెలిసి తెలుగు ట్రాన్స్లేషన్ కూడా రావచ్చు అనుకుంటా. ఇప్పుడు కొత్త ఫీచర్ కదా ఇది. సో హిందీ ఇంగ్లీష్లోనే ఉంది, తెలుగుకి చిన్నగా మారిపోద్ది. అంటే లైక్ తెలుగు నుంచి ఇంగ్లీష్కి వచ్చింది కానీ ఇంగ్లీష్ నుంచి తెలుగుకి, హిందీ నుంచి తెలుగుకి ఇలా ట్రాన్స్లేషన్ అయితే ఇంకా రాలేదు. వస్తే ఇంకా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. ఇందాక ఒక చిన్న పాట్ హోల్ వచ్చింది, అది చిన్నది కాదు పెద్దదని మనకు దానిలో దింపిన తర్వాత తెలిసిందనమాట. సో దిస్ ఈస్ ది రీజన్ ఫర్ ఆల్ ది Z900s ఇన్ బెంగళూరు గెట్టింగ్ దర్ రిమ్స్ రిప్డ్ అవుట్. ఈ పాట్ హోల్స్ అంత డేంజరస్ ఉన్నాయి. అన్నీ అంతంత మాత్రమే ఉంటాయి ఆ హెల్మెట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి షాంపూ ప్లస్ కండిషనర్ అనేసి వస్తాయి కదా, ఇప్పుడు అది ఏం చేస్తుంది, సగం షాంపూలా పనిచేయదు, సగం కండిషనర్లాను పనిచేయదు అది. అదేవిధంగా ఇది కూడా సేఫ్టీలో కాంప్రమైజ్ అయిపోతుంది. సోల్ ప్రొటెక్షన్ అనేది ఇవ్వదు, ఏదో ఒకటి ఫాల్ట్ ఉంటుంది ఆ స్మార్ట్ ఫీచర్స్ కోసం. ఎందుకు సో గైస్ మన బండి సర్వీస్ అయితే అయిపోయింది. సో ది కాస్ట్ వాజ్ అరౌండ్ 12,000 రూపీస్. సో బేసిక్గా రెగ్యులర్ కాస్ట్ మీకు అందరికీ తెలుసు. ఇది నా థర్డ్ సర్వీస్. చెప్పి బోరు కొట్టేసింది. గైస్ బైక్ చాలా స్మూత్ అయిపోయింది, సస్పెన్షన్ నుంచి అంత తెలుస్తుంది. బట్ ఆ స్పీడ్ అనేది ఎందుకు అంత తగ్గిపోయిందో నాకైతే అర్థం కావట్లే. ఐ డోంట్ నో. సో గైస్ ఇప్పుడు మనం డైరెక్ట్గా అయితే రైనాక్స్ స్టోర్ దగ్గరికి వెళ్తున్నాం. నా బైక్ అయితే ఒక ట్యాంక్ బ్యాట్ కొనుక్కోవాలి. సో దాన్ని వెళ్ళి చూద్దాం. క్రేజీ ఉంది నా బైక్, చాలా రోజులు ఇట్ ఫీల్స్ గుడ్. బండికి సర్వీస్ అయింది, వాష్ అయింది. ఇట్స్ మోర్ రైడబుల్ రైట్ నౌ. వీడు చూడియా సర్వీస్ చేసిన వెంటనే అట్లా తోలకూడదు, నేను తోలేస్తాను. ఇక్కడ ఈ రైనాక్స్ అడిగి చూద్దాం. గైస్ మనమైతే అనుకున్న ట్యాంక్ బ్యాగ్ అయితే ఇక్కడ లేదనమాట. టు బి ఎగ్జాక్ట్ అది ఆన్లైన్లో కూడా లేదనమాట. మొత్తం ఏమంటారు దాని స్టాకే తీయేశారు, అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది మొత్తము. సో నాకైతే ఆ బ్యాగ్ నచ్చింది. మిగతా వేరే బ్యాగ్స్ ఉన్నాయి కానీ అవి అంత బాగాలేవన్నమాట చూడ్డానికి. కానీ ట్రాఫిక్లో 105 సెకండ్లు ఉన్నాయి. ఏం చేద్దాం, ఏం వండదాం? మ్యాగీ వచ్చేస్తుందా చెప్పు. నీ బండియా జావా? సో గైస్ మనోడు బండి జావా కొనిన ఫస్ట్ 6 monthsలోనే ఇంజన్ సీజ్ అయిపోయేసి 50,000 కట్టాడు. 1 year కాయ్యా అయింది. 1 year తర్వాత కదా వారంటీ క్లెయిమ్ కాల. ఆ 1 year లోపు అయిపోయింటే నీకు వారంటీ వచ్చేసి ఉంటుంది, డబ్బులు సేవ్ అయ్యంట. గైస్ ఈ గూగుల్ మ్యాప్స్ని నిజంగా నేను కొట్టేస్తాను. నా బండి టప్పని తగిలేసింది గైస్. ఇదేంది గైస్, ఇదేమో రోడా? ఇది రోడా చెప్పండి? సాయిరామ్.
కింద టప్పని తగిలింది, ఏం అర్థం కాలే. అది కాదు, కింద మిడిల్లో తగిలింది, ఇక్కడ తగిలింది. నేను బ్లూటూత్లో సాంగ్స్ పెట్టుకొని మరీ వింటున్నాను గైస్, అయినా కూడా టప్ అని సౌండ్ ఎంత గట్టిగా వినిపించిందంటే కిందన ఇంత పెద్ద రాయి ఉన్నిందాడ. ఇద్దరు ఎక్కున్నాం కదా వెనకాల, పిలియనియర్ కూడా ఉన్నాడు కదా. ఇంకా నార్మల్ స్పీడ్ బ్రేకరే ఎక్కిలేను, ఇంక ఇట్లాంటిది టెక్కేసింది నాకు. ఈరోజు సర్వీస్ చేయించుకొచ్చాను, ఏం బాధలో ఈ బాధలో. దానికి తోడు ఈ గూగుల్ మ్యాప్స్ని ప్రతిసారి నమ్ముకొని వీపీ అయిపోతూ ఉంటాను చూడు, అదే నా బాధ. ఈ నమ్మ రోడ్ క్లోజ్ అయిందంటే ఇంకొక రోడ్డు ఒక 2 కిలోమీటర్ ఎక్స్ట్రా అన్న రోడ్డు చూపించాలి కానీ సందులు బొందులు కాలువలు ఏంది ఇది? పిచ్చి పిచ్చి మ్యాప్ ఇది. యాపిల్ మ్యాప్ 100 రేట్లు మేలు. సో గైస్, మనమైతే ఇప్పుడు ఒక రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఎంత వేసాడు తెలుసా వాడు? అయింది 1798 అయింది. వాడు ఎంత వేసాడు ఇప్పుడు? 1950 వేసాడు బిల్లు. 1680 అయితే నేను చూసుకున్నాను కాబట్టి సరిపోయిందిరా. మనం హడావిడిలో ఉంటాం మచ్చా, చూసుకోము. మనం హడావిడిలో ఉంటాం కదా, మనం చూసుకోము. షెల్ డిస్కౌంట్ తర్వాత 50 రూపీస్ 100 రూపీస్ తగ్గుతుంది యాప్ నుంచి వేసినప్పుడు. నేను అది చూసుకుంటానా. నాకు ఇచ్చిన బిల్లులో 1748 ఎంతో ఉంది బిల్లాడా, ఏమోలే. ఆయన వేసింది విత్ డిస్కౌంట్ 1950 వేసాడు. గైస్, ఆఫ్టర్ ఏ లాంగ్ టైం నేనైతే ఇప్పుడు మా ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట, హోమ్ టౌన్కి. సో ఇందాక షెల్లో ఏమైందంటే మనం సరిగ్గా చూసుకోలేదు. నేను చూసుకున్నాను కాబట్టి సరిపోయింది. నాకు బిల్లు చేతికి ఇచ్చిన బిల్ వచ్చి 1700 ఎంత ఉన్నింది. ఆఫ్టర్ డిస్కౌంట్ అది 1650 సంథింగ్ ఎంతో రావాలి. అక్కడ వర్క్ చేస్తున్న బ్రో వచ్చేసి నాకు 1950 బిల్ ఇచ్చాడు. సో 6ని 9ని మిక్స్ చేశాడు అనమాట. నేను కనుక చూసుకోకపోయింటే నాకు చాలా పెద్ద బొక్కబడి ఉంటుంది. నేను చెప్తూ ఉంటాను కదా, జస్ట్ బీ కాషియస్ ఇన్ పెట్రోల్ బంక్స్. అంటే అది వాళ్ళ మిస్టేక్ అయి ఉండొచ్చు, వాళ్ళు కావాల్సుకునే చేసి ఉండొచ్చు, లేకపోతే తెలియకుండా కూడా చేసి ఉండొచ్చు. బట్ స్టిల్ మనం మన జాగ్రత్తలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు ఎవరికి ఊరికే రావు. సో ఇఫ్ యూ గైస్ ఆర్ వండరింగ్ మనం ఇప్పుడు ఎందుకు మళ్ళీ తిరుపతికి వెళ్తున్నాము అంటే, సో నేను ప్రామిస్ చేశాను కదా నేనైతే ఒక లాంగ్ ట్రిప్ అయితే కొడతానని. సో బైక్ కొనేసి ఆల్మోస్ట్ 1 year and 2 days అవుతుందన్నమాట. సో అందుకనేసి ఇంకా ఫైనల్గా డిసైడ్ అయిపోయాం, మన సర్వీస్ కూడా అయిపోయింది కాబట్టి. సో మన రూట్ మ్యాప్ వచ్చేసి తిరుపతి టు నెల్లూరు టు విజయవాడ టు వైజాగ్ టు అరకు. మళ్ళీ ప్లాన్ వేసుకుందాం. ప్రస్తుతానికి అరకు వరకు ప్లాన్ ఉంది. ఈ వ్లాగ్ తర్వాత నుంచి మీకు ఇంకా డైరెక్ట్ ట్రిప్ వ్లాగ్ వస్తుంది. ట్యాంక్ బ్యాగ్ తీసుకుందాం అనుకున్నా, బట్ ఇక్కడ అవైలబుల్గా లేదని మీ అందరూ చూసారు కదా. ఇంకా దానికి ఆల్టర్నేట్గా ఏదో చేయాలి, నేను అవ్వడం లేదు. ఒక్క చిన్న బ్యాగ్ పెట్టుకొని పోవాలంటే కూడా ప్రాబ్లంగా ఉంది. అందులో నేను వెనకాల పిలియనియర్ని ఎక్కించుకున్నాను కదా, ఇంకా కష్టము. సో మనకి ఈ ట్రిప్తో మనకైతే కార్తిక్ మనతో తోడుకు వస్తాడు ఈ ట్రిప్లో. సో వాడికి ఇంకా ఇద్దరం పోవాలి కాబట్టి చూసుకోవాలి. బెంగళూరు హైవేలో మాట్లాడుకుందాము, ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉంది. సో గాయస్, మనమైతే మెక్డానల్డ్స్లో కాస్త తిందాం. ఎలాగో మనకైతే లేట్ అయిపోతుంది, సో ఏం పర్లేదు. నిజంగా చాలా ప్రాబ్లంగా ఉంటుంది గైస్, నాకు ఎందుకో తెలీదు. ఇది కరెక్ట్గా ఈ స్పాట్లో ఇక్కడ ఫ్రిక్షన్ ఎక్కువ అయిపోతుంది. అది మేము గ్రిప్స్ పెట్టుకుంటే సరిపోతుందా లేకపోతే ఏమో తెలియడం లేదు, బట్ చాలా ప్రాబ్లం అవుతుంది. He was like he has seen this bike somewhere. He was telling. So does he know Telugu? Then my channel is in Telugu, right? I was shocked. That guy saw the long video. He like whatever he watches, only subtitles he watches. Oh. He knows like only English, somewhat Kannada, but maximum he watches only like other states, everything he watches. Great, bro. So where are you from? I'm from Mysore. Oh, Bangalore itself. There's one guy, my friend in my hometown. That guy wakes up in the early morning, 4 o'clock something, goes down, eats 4 a.m. biryani in the morning, comes to his house. The first day he was caught. His father asked him that there's no sweat in you. Did you go for walking or what? The second day what he did, he took a water bottle with him. Right when he's coming to this home, he just puts the water bottle in his head, runs for a few minutes, goes up, says that, Daddy, I completed my workout like that.
సో గైస్ రీసెంట్గా మనం బెంగళూరులో ఎయిర్పోర్ట్కి వెళ్ళిన వ్లాగ్ని అయితే వాళ్ళు చూసారంట. సో వాళ్ళకైతే తెలుగు రాదు. ఎలా చూసారు మీరు? నాకు మొత్తం తెలుగులోనే కదా నేను మాట్లాడిందంటే. సబ్ టైటిల్స్తో మన ఛానల్ని చూసారంట. సో యాక్చువల్గా నాకైతే కొంచెం ప్రౌడ్గా అనిపించింది. ఎందుకంటే భాష ఒకటి అయితే సపోర్ట్ చేస్తారు, భాష లేకపోయినా సపోర్ట్ చేస్తున్నారంటే సంథింగ్ లైక్ ఐఎమ్ హ్యాపీ. నేను అది డైలీ వ్లాగ్గా పెట్టా. లైక్ నాకు తెలిసినంత వరకు నేను దానిలో కంటెంట్ ప్రొవైడ్ చేయలేను, బట్ స్టిల్ దే వాచ్ అంటే నాకు నచ్చిందనమాట. ఐ ట్రై టు ఇంప్రూవ్. బేసిక్గా మంచి కంటెంట్ పెడదాం. లెట్స్ గో. చలో చాలాసేపు అయితే మనం అక్కడ రెస్ట్ తీసుకున్నాము. 2-3 చాక్లెట్స్ కొన్ని తిన్నాము. 2 చాక్లెట్స్ ఇంటికి తీసుకెళ్తున్నాను. దాని తర్వాత ఒక రెడ్ బుల్ తాగాను. మనవాడు హరి మెక్డానల్డ్స్లో ఒక మీల్ వేసేసి దాని తర్వాత మళ్ళీ వాడు టీయో కాఫీ ఏదో వేసాడు. సో వీఆర్ ఆల్ గుడ్. ప్రశాంతంగా ఉంది క్లైమేట్ కూడా. ఈజీగా డైరెక్ట్ తిరుపతి కొట్టచ్చు. ఆ మిల్క్ బిస్కెట్ ఏదో నేను ఒక ప్యాకెట్ ఇచ్చే. అది తింటుంది కదా కుక్క. ఒకటేనా? ఎంత? ఓకేనా? యాడికి వెళ్ళిపోయింది అది? దా దానికి బిస్కెట్ చూపించా. ఆడబెట్టి బిస్కెట్ చెప్తా వస్తుంది. పిల్ల అప్పటి నుంచి మా ఆయనకే తిరుగుతూ ఉన్నింది. పాపం దానికి ఎంత నమ్మకం, నేను ఖచ్చితంగా దానికి బిస్కెట్ కొనిస్తానని చెప్పేసి అప్పటి నుంచి నా దగ్గరే తిరిగింది. అది నమ్మకం ఎట్టొచ్చిందంటారు? అప్పటికి హెల్మెట్ వేసుకోవాలా. వాసన చూసి నేను మంచోడిని పట్టేసినట్టుంది కుక్క. కిడింగ్. సో గైస్ ఫైనల్గా మనమైతే చిత్తూరు దగ్గర ఉన్న కేఫ్ కాఫీ డే దగ్గరికి అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఇక్కడ కాసేపు చిల్ వేసి మళ్ళీ మనమైతే తిరుపతికి స్టార్ట్ అయిపోదాం. ఏరా బంగారు, నీకు కూడా నేనే కావాలనా? ఏం రా, ఈ కుక్కలందరికీ మనమే గుర్తొస్తున్నాం. హాయ్ నో, నా దగ్గర ఏం లేవురా. ఆడు ఇంకో బిస్కెట్ ప్యాకెట్ కొనున్నా నీకు ఇచ్చుని ఉంటాను. స్టాప్ ఉండు, కేఫ్ కాఫీ ఏమైనా ఉంటే ఇస్తాలే తిందు అని. అప్పటి వరకు డోంట్ డిస్టర్బ్ మీ. ఇస్తాను, వచ్చి ఇస్తాను. కూర్చే క్యా ఉస్కో దేనికి వెళ్ళి. గైస్ నేను బెంగళూరుకి వచ్చి ఆల్మోస్ట్ 1.5 month అయిపోయింది. సో నేను వచ్చినప్పుడు నేను బయలుదేరినప్పుడు ఇక్కడ స్టార్ట్ చేశారనమాట ఈ వర్క్. ఇంకా జరుగుతూనే ఉన్నట్టుంది. ఏం జరుగుతుందో నాకే క్లారిటీ లేదు. ఒక 1 month అయింది కరెక్ట్గా. మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాం. నాకు తెలిసి ఇంకొక 1 month పడుతుందేమో. సో యా ఫైనలీ బ్యాక్ టు తిరుపతి. ఒకరోజు రెస్ట్ తీసుకొని మళ్ళీ ట్రిప్ ఉంటుంది. ఇప్పుడు నాకేం పాట పోతుంది సాంగ్? యా మిడిల్ ఆఫ్ ది నైట్. వై కరెక్ట్గా సెట్ అయింది. నైట్లో మిడిల్ ఆఫ్ ది నైట్, ట్రిప్పింగ్, బైకింగ్, వావింగ్, సూపరింగ్.